అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఒక స్పెషల్ హార్వెస్టింగ్ అబ్బా. ఇప్పటివరకు మన కలగూరగంపలో లేని హార్వెస్టింగ్. యాక్చువల్లీ ఏంటంటే కందగడ్డ, లేదంటే చాలామంది ఇంకేదో పుల్లగడ్డ అని కూడా అన్నారు లాస్ట్ టైం మనము చిన్న చిన్న కందగడ్డ తెచ్చేసి తినప్పుడు. బట్ ఇక్కడ పెట్టలేదు. ఇది ఏందో జస్ట్ ర్యాండమ్గా ఇంట్లో ఎప్పుడు తెచ్చినప్పుడు సగం కుళ్ళిపోతే పడేస్తే మొలిసింది లాస్ట్ ఇయర్. మొలిసాక తీద్దామని అనుకుని ఎందుకో తీయలేదు, అది వాడిపోయింది, దాన్ని పట్టించుకోలేదు. ఈసారి అదే మొలిసింది. అంటే హార్వెస్టింగ్ టైం వచ్చింది దానికి. సో తీద్దామనేసి వచ్చినాం. అయితే మనం పెట్టిన ఏమో అవతలంకున్నాయి, గోకులంలో ఉన్నాయి. చూద్దాం, అవి కూడా ఒకటి రెండు ఇట్లా పండిపోయి ఉన్నాయి ఆకులు, వాటిని కూడా తీసి చూద్దాం. ఓకేనా, ఇదనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ కందగడ్డ అనేది నిజానికి మా వైపు పెద్దగా ఉండరబ్బా. ఓన్లీ ఏదో దీపావళికి ఇంత కందగడ్డ పులుసు అట్లా చేస్తుంటారు, కానీ స్పెషల్గా కంద ఫ్రై, కంద బచ్చలి ఇట్లాంటి అన్నీ సినిమాలలో సీరియల్లో ఉన్నాడు తప్ప, పుస్తకాలు చదువుడు తప్ప వెరీ రేర్ అసలు మా ఇంట్లో ఉండరు కూడా. ఓకేనా, సో ఇది సంగతి. ఇవాళ నేను తీసి పెడతా. కందగడ్డ అనేది చాలా రోజులు ఉంటుంది కాబట్టి మీరు చెప్తేనే నేను వండుకుంటా, రైట్? సో కంద అనేది యాక్చువల్ దుంప రూపంలో ఉంటుంది. మార్కెట్లో చిన్నవి దొరుకుతాయి, పెద్దవి దొరుకుతాయి. అంత పెద్ద ఏం చేసుకుంటామని మనం అందరము కట్ చేసి కూడా అమ్ముతూ ఉంటారు, అట్లా కొనుక్కొచ్చుకుంటారు. అండ్ వాటిని పెద్దగా ఉన్నప్పుడు దుంపలు నాటాలన్నప్పుడు వాటికి మధ్యలో చిన్నగా మొలకెత్తుతాయి. అట్లా మొలకెత్తినప్పుడు మనం పెట్టినాం అనుకోండి, అది వేరే విషయము. సో వాటిని ఒక దుంపను 4 భాగాలుగా చేసి పెట్టడం చూసిన నేను. డైరెక్ట్ పెట్టినప్పుడు కూడా చాలామంది చెప్పారు నాకు. సో ఇట్లా ఎంత బాగా నాటుతారంటే మట్టినంతా బోదెల్లాగా పోసేసి వాటిని నాటుతారు. పెద్ద చెట్లలాగా అవుతాయి. ఒక రకంగా ఒక పొప్పాయి చెట్టు అంతా ఆ టైప్లో ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి గార్డెన్స్ అన్నీ కూడా. గార్డెన్ అనొచ్చా దాన్ని, పొలమే కదా. కేరళ వైపు ఎక్కువ వండుకుంటారు అనుకుంటా వీటితోటి. మరి మన తెలుగు స్టేట్స్లో ఎంత వండుతారో తెలియదు, కానీ కంద బచ్చలను మాత్రం చాలా తింటాబ్బా. చేదు ఉంటుంది. మీరు ఎట్లా తింటారు? నాకు ఫంక్షన్స్లో అట్లా తిన్నప్పుడు చేదు అనిపిస్తుంది అవి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తే నేర్చుకుంటా, లేదంటే యూట్యూబ్లో నేర్చుకుంటా మీరు చెప్పకపోతే. ఓకే, మొత్తం మీద వండుకొని తింటాం. అయిందా? కనబడుతుందా ఏమన్నా? దాని చుట్టూ ఇంత ఏది ఇంత పెద్ద ఓలు ఉంది. ఇక్కడ పాము ఉందా ఏమి? పెద్ద ఓలు పడ్డది ఇక్కడ. గుణపం పార కూడా ఉంది. చూడు పార ఈడుంది. ఏడంటే అన్నీ పెడతారు మా వాళ్ళు నిజంగా. ఒక సామాన్ చక్కగా పెట్టుకోరు, ఏం పెట్టుకోరు. నేను ఇల్లు పెట్టుకున్నట్టే పెట్టుకుంటారు వీళ్ళు కూడా. చాలా మీరు దొవ్వండి, నేను తీసుకుంటా. ఈ పిచ్చి చెట్టు ఎందుకు ఇడ? ఎన్ని సీతాఫలాలు ఏడంటే అన్నీ మొలుస్తాయి. అది కనుక తెగిపోయింది అనుకో, మీరు అయిపోయాను. నీట్గా రావాలి మొత్తం. నాకు దూరం నుంచి చీమలు ఉంటాయి ఇక్కడ బాగా. ఇదిగా ఇట్లా వస్తే ఇంకా హార్వెస్టింగ్ స్టేజ్ అనమాట. సీజన్ కరెక్టా కాదని నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చేస్తున్నా. దానికి దెబ్బగా తగిలిచినావు అనుకో, అయిపోయినావు నువ్వు. లోపలికి వెయ్యి పార. ఇంత బిల్డప్ ఇస్తే చిన్నగా ఉండాలంట. ఇంత మా సాయిల్ ఎంత బాగుందంటే అన్ని వానపాములు వస్తాయి లోపలికి వెళ్ళి. ఇదేంది జామకాయలనా? ఏందది? రాయి కాదు, అదే కాకరకాయనా అల్లమ్మా? ఇట్లా ఇది పెడితే వస్తుందా? తిమ్మారెడ్డి వచ్చి ఇంత పెద్దగా వచ్చింది మేడం అన్నాడు. చూడాలి ఇప్పుడు ఎంత పెద్దగా వచ్చింది. అవునా? కానీ ఒక్క చెట్టుకు ఒక్కటే వస్తుంది కదా, వాళ్ళకి లాభం వస్తుందా? అవునా? లంకలు అంటే గోదావరి లంకల్లో. ఇప్పుడు మనకు తూగో పాగో వాళ్ళే చెప్పాలన్నమాట ఎట్లా ఉండాలో. చెప్పేసేయండి అబ్బా ప్లీజ్. లోపలికి ఉండకపోతే బయట ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా బోదెలు కడతారు, బోదెల మీద పెడతారు. ఆ బోదెలనే ఉంటుంది, ఇట్లా లోపల కోదు. అడగొడితే దానికి దెబ్బ తగిలితే చాలా లోపలికి ఉందేమో. అవన్నీ జామ చెట్టు ఏమో రేట్లు.
కేరళ వైపు వండినప్పుడు ఆ లేడీస్ వీడియోస్ తీస్తూ ఉంటారు, వాళ్ళే దోవుకుంటారు, ఎట్లా దోవుకుంటారేమో. కంద పచ్చడా మీ ఆమెకు వచ్చా? ఏం చేసింది మరి, ఎట్లా పెళ్లి చేసుకున్నావు? కంద పచ్చడి రాదు, ఎట్లా పెళ్లి చేసుకున్నావు? బీట్రూట్ కాదు కానీ కంద పచ్చడి సంగతి చెప్పాలి, బీట్రూట్ వదిలేసి. ఆమెకు రాదు. పప్పు టమాటా అయితే పప్పు టమాటా సరిపోయింది. అయ్యా ఇది పోయింది ఇప్పుడు. ఓకే సరే, నువ్వు పక్కకుండు. ఇది అట్లనే అయింది కదా, ఇప్పుడు కాలేదంటవా? పోయిన సంవత్సరం అయ్యింది పోయింది, మళ్ళీ మొలిచింది. అదే వచ్చిందా? అవునా, పెద్దగా లేదా? తిమ్మారెడ్డి చింత అయింది మేడం అన్నాడు. ఏం ఆడబెట్టిన దగ్గర ఎంత ఉండిందో చూద్దాం ఒకసారి. ఏంది అది? గంతేనా? తెంపినరా ఏమి? ఏరు మధ్యలోకి వెళ్ళిపోయి వెరైటీగా వచ్చింది. ఇంత బిల్డప్ ఇచ్చావు అన్ని చూడండి. వానపాములు ఎట్లున్నాయి మట్టిలో, ఇంత మంచిగా ఉంది మన దగ్గర మట్టి. బట్ ఈ జామ చెట్టు మొదల దగ్గర పడ్డందుకు అది ఊరలేదు. వావ్, 2 కిలోలు. అయ్యో మల్ల మొలక వచ్చింది, మనం విడిచిపెడితే మల్ల మొలక వస్తుండేనేమో. ఇవన్నీ ఈడొక మొలక వచ్చింది, ఈడొక మొలక వచ్చింది. ఇవి వండుకొని ఇవ్వకుండా అది అదే మొలుస్తుంది, అది పోయేటట్టుంది. ఇది డిసైడ్ అయిపోయింది, అది ఎట్లాగో తెంపరు నన్ను, మళ్ళీ మొలుద్దామని. ఇది చిన్నగానే అయింది. చలో ఇదొక దుంప, అవతల పోదాం. అక్కడ మనం పెట్టింది ఎంతకు వచ్చిందో. ఏది నాకు గంప, ఈ దుంప పెట్టుకొని గంప ఎత్తుకొని పోదాం. ఆడైతే పెట్టుడే ఇంత గడ్డ పెట్టినాం, అంతే ఉందనుకోండి, ఉట్టిదే పెట్టి మనది పెట్టి మనమే తీసుకున్నట్టు ఉంటుంది. రాయి భూమి ఒక 10-20 ట్రాక్టర్లు ఎరువు ఓపించినాం అండ్లా. ఇట్లుంది దీని పరిస్థితి. అయినట్ట కానట్ట అయిందా? పెట్టి చాలా రోజులు అయింది నిజంగానే. ఈడ చెరుకు పెడితే అది రాకపాయ్. ఇది మళ్ళీ తెచ్చి పెట్టినామా అప్పుడు పెట్టిందారా? ఓకే, ఇది కన్వీనియంట్ ఉంది. అమ్మ తోండి బాగా తీసుకుంటా. ఫుల్ ఎండ పడుతుందా బా, అంటే చలి పెడుతుందని ఎండలో కూర్చుంటే గమ్మత్ అవుతుంది, స్కిన్ అంతా వగులుతుంది. ఉందా గింతే ఉందా, పెట్టినంతే ఉందా? వీళ్ళు నీళ్ళు చక్కగా పెట్టలేకుంటారు. పెట్టినప్పుడు వీడియో తీసి చూసుకోవాలి ఎంత పెట్టినా. భూమిలో దాచిపెట్టి సంవత్సరం అయినాక తీసుకొని తిన్నట్టుంది. అది లోపలికి అర్రే వస్తుంది, ఉంటుంది దుంప ఉంటుంది. లేచింది. అమ్మ పట్టుకో. అయ్యో అంతే పట్టే ఉంది, ఇటు పెట్టు. రాజుద్దా, అది ఎంత ఉందో ఏమొద్దా. ఇది పోసేయ, నువ్వే చెప్పినావు అయ్యిందని. కాలేదనుకో మీ తూగో పాగో వాళ్ళందరినీ పెళ్లి చేస్తారు. కాలేదంటే ఇక్కడ ఒకటి అయింది, ఇది మనం పెట్టింది మళ్ళీ వచ్చిందా? అసలుది పోయి మళ్ళీ వచ్చినాయి. ఓకే కడిగి చూద్దాము, చిన్నగా ఉంటే మళ్ళీ పెట్టేద్దాం. ఇది తీసినాక దాని సంగతి ఎంత చూద్దాం. ఇక ఆఖరికి ఒక్కటి మిగిలిందా మనకు, ఇది కూడా 2 మొలకలు వచ్చింది. ఇది జరాకులు పెద్దగానే, దీని సంగతి ఏందో.
గట్టిగా వేసినా చిన్న వేసిన గింజ వస్తుంది. 1 2 3. రాంగ్ టైంలో హార్వెస్ట్ చేసినామా ఏంది? అన్ని పిలకలు ఉన్నాయి. అయ్యో చెట్టు తప్ప ఏం లేదు. ఇది వద్దు, అట్లనే పెడదాం. పోనీ అది అట్లనే పెట్టేద్దాం, ఇక అదే మొలుస్తుంది. ఆయన అన్నది కరెక్ట్. మనం పెట్టింది పోయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. ఇది ఇట్లది పెట్టేసుకుందాం. ఎవరన్నా ఇట్లాంటి హార్వెస్ట్ చేస్తారా? తీసుడు పెట్టుడు తీసి పెట్టుడు. అప్ప పెట్టి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? 8 నెలలు అవుతుంది. ఓ పని చేయి, గిద్ది మేము పెట్టిపోతాం, తర్వాత నువ్వు సెట్ చేసుకో. ఓకే పెట్టండి. ఇక నీళ్ళు బాగా పోయండి. హార్వెస్ట్ ఇట్ట కూడా చేస్తారు. తెలియని సంసారం అన్నమాట ఇది మనకు. చలో ఇది కథ. దీన్ని ఒక్కదాన్ని కడిగి చూపిస్తే ఎట్లొచ్చిందో. బట్ మళ్ళీ ఇది చిన్నగా కట్ చేస్తే ఇది కూడా ఒక మొక్క వస్తుందేమో. ఓకే, ఇక తీసినప్పుడు మొలకలు పెట్టినప్పుడు మొలకలు అంటే ఏం చేయాలబ్బా? ఇట్లా చేసిండు ఈడ. ఇప్పుడు ఏం చేయాలి? నేను మళ్ళీ దుంపలు కొనుక్కొచ్చేయాలన్నా మీకు? చాలా పెడితే కొన్ని వచ్చినాయి అసలు అప్పుడే. ఆడొక్కటి ఉంది చిన్నగా. ఎక్కువ ఆశపడొద్దు అనమాట. అతిగా ఆశపడ్డ శ్రీదేవి ఇట్లా డిసప్పాయింట్ అయింది. బట్ మంచిగా కడుగుతా, చూపిస్తా దీన్ని. ఇది నీళ్ళు నల్లగానే వానలు పడి వాసన నల్లగా ఉన్నాయి. ఏం చేస్తారు ఈ నీళ్ళను? చెట్లకి ఇడుస్తలేరు, ఏమి ఇడుస్తలేరు, ఇడిచేస్తాయిడా. అమ్మా మనం కొనుక్కొచ్చేటప్పుడు ఇవంత ఉండదు, నార ముందే ఉంటుందా? పాపం ఎంత తీసి అమ్ముతారా మనకు? ఇదనమాట ఫైనల్లీ ఇంత దొరికింది. దీన్ని ఎట్లా ఉండాలన్న విషయం కూడా నాకు తెలియదు కాబట్టి మీరు సలహాలు ఇస్తే, ఎస్పెషల్లీ తూగో పాగో జిల్లా వాళ్ళనమాట, ఓకేనా? చెప్పుండబ్బా ఎట్లా ఉండాలో. లేదు ఇది సరిపోదు శ్రీదేవి ఇంకోటి కొనుక్కొచ్చుకొని చేయను, సరే పర్లేదు చేసుకుంటా, కానీ మొత్తం మీద మనది ఇంత పడాలంట్లా. సో మంచి రెసిపీ చెప్పండి. బట్ మన దగ్గర ఏముందంటే బచ్చల కూర సూపర్ ఉంది, ఇది కందగడ్డ ఉంది, కాంబినేషన్ ఇట్లా చెప్పండి నాకు, ఓకేనా? ఇది చాలా ఆశపడ్డా, చాలా చిన్నగా వచ్చింది. ఎనీ హౌ ఫస్ట్ టైం అయితే హార్వెస్ట్ నేను ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.